ప్రపంచ దేశాల్ని శాసిస్తున్న భారతీయ సంతతి. మొన్నటి వరకు లండన్ ప్రధాని రిషి సునక్ భారత సంతతి వ్యక్తి. అగ్రరాజ్య అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఇండియన్ మూలాలే. ఇప్పుడు అన్ని అనుకున్నట్లు జరిగితే అమెరికా రెండో మైలుగా నిలవబోతోంది ఓ తెలుగింటి అమ్మాయి. రిపబ్లిక్ పార్టీ తరపున ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడి వాన్స్. వాన్స్ భార్య ఉషా చిలుకూరి. ఈ ఉషా వాన్స్ మన అచ్చ తెలుగు మూలాలున్న మహిళ. నేపథ్యంలోనే ఇప్పుడు నెట్టింట ఉషా పేరు సెర్చ్ లిస్టులోకి పైకి ఎగబాకుతోంది. మొన్న తనపై అత్యాయత్నం తర్వాత మిల్వాకీలో జరిగిన పార్టీ కన్వెన్షన్ లో వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా వాన్స్ పేరును అనౌన్స్ చేశారు ట్రంప్. ఓవియోకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాన్స్ పెద్దగా రాజకీయ అనుభవం ఉన్న వారేమీ కాదు. తొలిసారి సెనేటర్. అటు ట్రంప్ అంతరంగిక బృందంలోని సభ్యుడు కాదు. కానీ వయసులో పెద్ద అయిన ట్రంప్ తన టీం కు యంగ్ లుక్ ఇవ్వడం కోసం 39 ఏళ్ల వాన్ ను ఎంపిక చేశారు. వాన్ పేరు బయటకు వచ్చాక ఆయనతో పాటే ఆయన భార్య ఉషా చిలుకూరి వాన్స్ పేరు కూడా ఎక్కువ చర్చలోకి వస్తోంది. అక్కడి పత్రికలతో పాటు అన్ని ఛానల్స్ ఆమె గురించి చర్చించడం మొదలెట్టాయి. భర్త రాజకీయ గమనానికి ఆమె ముఖ్య కారణం. రిపబ్లికన్ పార్టీకే గెలుపు అవకాశాలు అన్న ప్రీపోల్స్ తో వాన్ ఉపాధ్యక్షుడు కావడం లాంఛనం అంటున్నారు. ఇదే జరిగితే మాత్రం సెకండ్ లేడీ ఆఫ్ అమెరికా మన తెలుగింటి ఆడపడుచే. ఇదే వార్తతో నెట్టింట ఉషా చిలుకూరి గురించి తెగ వెతికేస్తున్నారంట మన ఇండియన్స్ అండ్ తెలుగోళ్లు. ఉషా తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి కాలిఫోర్నియా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. శాండియాగోలోనే ఉషా పుట్టి పెరిగారు. ఏలా యూనివర్సిటీలో లా పట్టా పొందారు. అక్కడే జేడి వాన్స్ తో పరిచయం, పెళ్లి. ఇప్పుడు వాన్ ప్రెసిడెంట్ అభ్యర్థి. 2018లో కేంబ్రిడ్జ్ నుంచి ఎంఫిల్ చేసిన ఉషా సుప్రీంకోర్టులో లా క్లర్క్ గా పనిచేశారు. అత్యున్నత న్యాయస్థానంలో అది ముఖ్యమైన పొజిషన్. ఉన్నత విద్య, టెక్నాలజీ, స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన వ్యాజ్యాల్లో ఆమెకు మంచి పేరుంది. తనను రాజకీయాల వైపు ఆమెనే ప్రోత్సహించినట్లు జేడి వాన్స్ పలు ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. తనను నడిపించిన స్ఫూర్తి అంటూ కోరుతున్నారు ఆయన భార్యను. 2016లో వాన్స్ మొదటిసారి సెనేటర్ గా పోటీ చేసినప్పుడు ఉషా భర్త వెంట పొలిటికల్ ర్యాలీలో తిరిగారు. అతని రాజకీయ నిర్ణయాలన్నిటికీ మద్దతుగా నిలిచారు ఆమె. ఉషా హిందూ, వాన్స్ క్యాథలిక్ క్రిస్టియన్. అయినప్పటికీ వీరిద్దరి వివాహం హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే జరిగింది. మొత్తం మీద ఇది స్టోరీ. ఆల్ ది బెస్ట్ జేడి వాన్స్ అండ్ ఉషా వాన్స్.